మాజీ మంత్రి కొనతాల రామకృష్ణకి టికెట్ కేటాయించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కొనతాల రామకృష్ణకి సీట్ కన్ఫర్మ్ కావటంతో సంబరాలు జరుపుకున్న జనసేన కార్యకర్తలు, కొనతాల రామకృష్ణ అభిమానులు భారీ బైక్ ర్యాలీలతో అనకాపల్లి పురవీధుల గుండా తిరుగుతూ కొనతాల ఆఫీస్ కు చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ అభిమానులు, జనసేన నాయకులు మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికలకు అనకాపల్లి అసెంబ్లీ సీటును మాజీ మంత్రి వర్యులు కొనతాల రామకృష్ణ గారికి జనసేన పార్టీ నుండి అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. అపారమైనటువంటి నాయకుడికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రెండు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ గారు ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమన్నారు. కొనతాల రామకృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు గాను అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు కొనతాల రామకృష్ణ గారికి జనసేన పార్టీ నుండి అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, అలాగే జనసేన పార్టీ యొక్క అధిష్టానమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, అలాగే కృతజ్ఞాపనాలను తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అనకాపల్లి అంటే రాష్ట్రంలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్. అలాంటి ఈ ప్రాంతంలో మరి రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ ఆ ప్రాముఖ్యతను తీసుకొచ్చే విధంగా ఒక ఆలోచన, ఒక ముందు చూపు, అదేవిధంగా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఒక నాయకుడికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించేందుకు మేమైతే చేతులెత్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే ఎన్నికలు ఏ రోజు వచ్చినా మరి వైసీపీని ఖాళీ చేయడం మాత్రం ఖాయం. వాళ్ళు సిద్ధం అంటా ఉంటే మేము ఈరోజు చెప్తున్నాం, మేము కూడా సంసిద్ధం. అనకాపల్లిలో డిపాజిట్లు మీకు గల్లం తవ్వడం ఖాయం. ఖచ్చితంగా రెండు పార్టీల అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ గారు విజయం సాధిస్తారు. మా మధ్య ఏ పొరపచ్చడినా కూడా 1-2 రోజుల్లో అవన్నీ కూడా సరి చేసుకొని ఉమ్మడిగా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులందరం కూడా జనంలోకి వెళ్తాం, ఓటును అభ్యర్థిస్తాం. ఈ వైసీపీ తాలూకా దాష్టికాలన్నీ ప్రజలకు తెలుసు. వాళ్ళు ఈ రెండు పార్టీలతో కనెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి శాసనసభ అభ్యర్థానికి గాజు గ్లాస్ మీద ఓటు వేసే విధంగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్తానని మేము తెలియజేసుకుంటాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కొనతాల రామకృష్ణ ఒకటే కోరారు, ఉత్తరాంధ్రని దత్తత తీసుకోమన్నారు. మరి ఉత్తరాంధ్రని దత్తత తీసుకోమన్నారంటే ఆ రోజు మేమందరం అనుకున్నాం, ఏదో ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏదేదో దీనికి నిధులు కేటాయించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి సహకరిస్తారు అనుకున్నాం. కానీ ఉత్తరాంధ్రని దత్తత తీసుకున్న భాగంలోనే మొదట అడుగు కొనతాల రామకృష్ణ గారు సీట్ అనౌన్స్ చేయడమే ఉత్తరాంధ్రని దత్తత తీసుకోవడం అనేది మేమందరూ కూడా కొనతాల అభిమానులుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక సుజస్రవంతి పెండింగ్లో ఉండి సుజస్రవంతి కంప్లీట్ అవ్వాలన్నా, పోలవరం కంప్లీట్ అవ్వాలన్నా, రైల్వే జోన్ కూడా కంప్లీట్ అవ్వాలన్నా, ఇవన్నీ కూడా ప్రజలకు కావాల్సిన అవసరాలు ఇవన్నీ కూడా ఒక పొలికి రావాలంటే మరి పవన్ కళ్యాణ్ గారు రామకృష్ణ గారి నాయకత్వాన్ని బాగా నమ్మారు. ఎందుకంటే ఎటువంటి మచ్చలేని నాయకులు ఉంటేనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఆలోచించి రామకృష్ణ గారికి సీట్ ఇవ్వడం ఖచ్చితంగా మేము అందరం కూడా ఖచ్చితంగా మేము రామకృష్ణ గారు అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి మంచి గిఫ్ట్ ఇస్తామని చెప్పి అందరికి చెప్తూ అలా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రామకృష్ణ గారు ప్రకటించినందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి ఇరువురికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులని జాబితాను ప్రకటించడం జరిగింది. అందులో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రెండవ పేరునే అనకాపల్లి అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ గారిని ప్రకటించడం జరిగింది. అనకాపల్లిలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఉత్తరాంధ్రలో ఉన్న పరిస్థితులు కానీ, రాష్ట్ర పరిస్థితుల పట్ల కొనతాల రామకృష్ణ గారు కలత చెంది ఏదో ప్రజలకు న్యాయం చేయాలి, మనం ఇలా ఊరుకుంటే లాభం లేదని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి ఈ సమస్యల మీద చర్చించడం జరిగింది. ఆ సమస్యల మీద చర్చించి ఉత్తరాంధ్ర మొత్తం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా సుజల స్రవంతి కానివ్వండి, లేదా స్టీల్ ప్లాంట్ గురించి కానివ్వండి, లేదా రైల్వే జోన్ గురించి కానివ్వండి, ఇవన్నీ సమస్యల గురించి చర్చించి మీలాంటి నాయకులు మీరు పార్టీలోకి రావాలని పవన్ కళ్యాణ్ గారు అడగడం, ఆయన కూడా తక్షణమే సభ్యత్వం తీసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి రామకృష్ణ గారికి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, పార్లమెంటు సభ్యునిగా 2 సార్లు ఎన్నికై, అదేవిధంగా పార్లమెంటు సభ్యుల కన్వీనర్గా ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా పనిచేసి
3 కేబినెట్ శాఖల మంత్రిగా, ఇటు న్యాయశాఖ కానీ, వాణిజ్య శాఖ కానీ, ఎక్సైజ్ శాఖ కానీ 3 శాఖలకు కూడా మంత్రిగా ఎటువంటి ఎవరితోని కూడా క్లీన్ చీట్, ఎవరు కూడా నింద వేయడానికి కూడా అవకాశం లేనటువంటి వ్యక్తిత్వంతో ఆయన పదవులు నిర్వహించారు. ఏ రోజు కూడా ఆయన మీద ఇప్పటివరకు కూడా ఒకరు కూడా ఈ అవినీతి చోటు చేసుకున్నదని ఎప్పుడు అనడానికి కూడా అవకాశం లేని విధంగా ఆయన పరిపాలన సాగించారు. అటువంటి వ్యక్తిని మళ్ళీ అనకాపల్లి అసెంబ్లీ సీటుకి నిలబెట్టడం అనేది మా జనసేన పార్టీ తాలూకా నిజంగా మా కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ జనసేన నాయకుల అదృష్టంగా మేము భావిస్తున్నాం.